గుర్తొచ్చింది చూసిన వెంటనే. జెండాపై కబిరాజ్లో రెండో గెటప్ చేస్తున్నాను, కొంచెం ఏదో లుక్ చేంజ్, హెయిర్ కొంచెం బాగా కట్ చేశాను. ఆ గెటప్ ఏదో ఫోటో షూట్ చేసాం, అరే బ్రహ్మాండంగా వచ్చిందని సాయంత్రం కలిసినప్పుడు ఇది చూపిద్దామని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను నేను. ఇలా ఫోన్ జోబులోంచి ఇలా తీస్తున్నా చూపిద్దామని ఇది చూపించాడు నాకు. ఆ సగం బయటికి తీసిన ఫోన్ మెల్లగా తోస్తే లోపలికి. ఇంతకంటే చేంజ్ ఎవరైతే చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ అనిపించింది. అండ్ ఫస్ట్ చూసినంటే షాక్ అయ్యాను, ఫోటోలోనే కదా ఏదైనా సీజ్ చేసాడేమో అని. నార్మల్గా ఒక సినిమా కోసం అంటే సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కోసం వెయిట్ చేస్తాం, ట్రైలర్ బాగుంటాయి. ఫస్ట్ టైం అనుకుంటా నేను ట్రైలర్ కోసం వెయిట్ చేశాను, ఎలా ఉంటుందా, ఎందుకంటే ఫోటోలో మాత్రమే చూశాను నేను. అది లైవ్లో ఎంత కన్విన్సింగ్గా ఉంటుందో లేదా, అసలు బాగుంటుందా అని ఒక చిన్న టెన్షన్ చివరి వరకు. అండ్ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది పూర్తిగా అసలు వేరే స్టాండర్డ్కి వెళ్ళిపోయారు, ఒక నెక్స్ట్ లెవెల్లో తీశారు సినిమా. అండ్ డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది, ఎందుకంటే ట్రైలరే చాలా అంత ఎంటర్టైనింగ్గా ఉంది. సో నరేష్కి, పూర్ణకి, అందరికీ, టీంలో పనిచేసిన అందరికీ మై బెస్ట్ విషెస్. అండ్ ఎప్పటి నుంచో రవిబాబు గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, ఇవాళ అలాగో స్టేజ్ మీద ఉన్నాను కాబట్టి అడిగేస్తాను. అదేంటి సార్ అది ఇలా తిరుగుతారు ఇట్లా లాస్ట్లో, దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? అంటే ప్రతి సినిమాకి నేను ఆలోచిస్తున్నాను ఈ సినిమా కనీసం లెఫ్ట్లో తిరుగుతారేమో అని, బట్ ఎప్పుడు అదే యాంగిల్, అదే లుక్, షర్ట్లు మాత్రం మారుతున్నాయి. నేను నోటీస్ చేశాను, షర్ట్స్ మారుతాం అంటే నాకు డౌట్ వచ్చింది, అదే షార్ట్ ఏమో, ఆ షార్ట్ ఏమన్నా సెంటిమెంట్ షార్ట్ ఏమో, కానీ షర్ట్ సెంటిమెంట్. ఓకే, సెంటిమెంట్ అది ఈజీగా అలా కవర్ చేస్తారు. నాకు పెద్ద డౌట్ ఇది, చాలా టెన్షన్గా ఉండింది. ఈ ట్రైలర్ ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా ఇంకా రాదేంటి అనుకుంటున్నాను నేను, చివరికి వచ్చారు. సో ఓవరాల్గా పోస్టర్ దగ్గర నుంచి, మా వాళ్ళ లుక్ దగ్గర నుంచి, టైటిల్ దగ్గర నుంచి, అండ్ హోల్ టీమ్ అంతా ఏదో చాలా బోల్డ్ అంత పాజిటివ్ ఎనర్జీ కనపడుతుంది. ఈ సినిమా చాలా